హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను గోశాలకైతే వచ్చాను. నాకు ఎందుకో ఈరోజు గోవులను చూడాలి అనిపించింది అనమాట, రావాలనిపించింది. చాలా ఇయర్స్ అయింది నేను ఇక్కడికి వచ్చి. నేను వచ్చేసరికి ఇదంతా బాగా డెవలప్ అయితే చేశారు. అప్పటికి ఇలాంటి మండువాళ్ళు ఉన్న టెంపుల్, మండువాల్ అనేది పైన అట్లా ఉంది కదా, దాన్ని ప్లస్ మధ్యలో అక్కడ ఓపెన్ ఉంటుంది అనమాట. దాన్ని మండువా హౌస్ అని అంటారు. లోపల అదైతే టెంపుల్, అది మండువా టెంపుల్. యువతల సైడ్ షెడ్లో ఉన్నవన్నీ అక్కడ అటు సైడ్ కూడా అన్నీ ఆవులే అనమాట. అక్కడ గోమాతలన్నీ ఉంటాయన్నమాట అటు సైడ్ షెడ్లో. పాలిచ్చే ఆవులన్నీ అటు సైడ్ ఉంటాయి. తర్వాత టెంపుల్కి బిసైడ్ అనమాట యువతల ఇంకొక షెడ్లో ఇక్కడ కూడా పెద్ద ఆవుల్ని ఎద్దుల్ని అయితే ఎద్దులు ఉంటాయిలేండి, ఎద్దులు కూడా ఉంటాయి. లోపల చూడండి ఎంత బాగుందో. స్కై అయితే చాలా మంచిగా కనిపిస్తుంది కదా. నేను చాలా అయితే ఎంజాయ్ చేశాను. అంటే ఈరోజు ఫస్ట్ టైం అనమాట, ఆఫ్టర్ 3 years ఇప్పుడు వెళ్ళాను గోశాలకి. అండ్ అక్కడ పాలు కూడా బాగుంటాయి. ఇక్కడ కుండ ఉన్న ప్లేస్లో అక్కడ కృష్ణుడు ఉండేటోడు అనమాట. అప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది. అక్కడ వెళ్ళి అంటే నేను ముందు వచ్చేటప్పుడు ఎక్కడ ఉన్నాయనేసి, ఇప్పుడైతే కొంచెం మార్పులు అవన్నీ జరిగాయి. ఇక్కడ మన స్వామిని అయితే చూసేద్దాం రండి, మీకు కూడా చూపించేస్తాను. నేను వెళ్ళినాక చాలాసేపటి వరకు లోపలే ఉన్నాడనమాట పూజారి గారు. నేను చాలాసేపే వెయిట్ చేశాను. తర్వాత నా కోసం దర్శనం చేసుకోండమ్మా, మీరు మరీ వెళ్ళిపోతారు కదా, నాకు లేట్ అవుతుంది, స్వామికి ప్రసాదం పెట్టాలి అనేసి మీకోసం నేను తీస్తాను అని అయితే చూపించారు. అండ్ లోపల అంతా ఇక్కడ ఉంటుంది, ఇట్లా ఉంటుందన్నమాట. అదిగోండి అక్కడ ఎదురుగా ఒక కన్నయ్య ఉన్నాడు. నేను మరీ అది దగ్గర నుంచి చూపిస్తాను. ఆ కన్నయ్యని అక్కడ కుండ ఉన్న ప్లేస్లో ఉండేవాడు అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మొత్తం చెట్లు, గోవులు, ఆహా చాలా బాగుంది. ఇక్కడ చైర్స్ ఇవన్నీ ఎందుకున్నాయంటే, అదిగోండి మన కన్నయ్యని చూపించేసాను చూడేసేయండి. ఇక్కడ చైర్స్ అవన్నీ ఉన్నాయి కదండి లోపల కూర్చోడానికి. ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడైతే జపమాలతో హరే కృష్ణ హరే కృష్ణ అని చాంట్ చేసుకుంటూ ఉంటారనమాట. మన వెంకటేశ్వర స్వామిని అయితే చూసేయండి మీరు కూడా, ఎంత బాగున్నాడు కదా. బట్ ఇంకా అలంకరణ అవన్నీ ఉన్నాయన్నమాట. నేను వెళ్ళింది ఈవినింగ్ టైము, అందుకే స్వామి నా కోసమని తెర తీసి చూపించాడు. అక్కడ గోవులకైతే నేను పచ్చిగడ్డి అనేది పెట్టేశాను. నాకు ఎందుకో తెలియదు కానీ ఒక డివోషనల్గా ఒక డివోటీ టైప్ ఆ వేలో వెళ్ళిపోదామా అనిపించేస్తుంది అనమాట. అంత పిచ్చి భక్తి, ఎవరి పిచ్చి వాళ్ళదిలేండి. అండ్ ఇక్కడ చూడండి ఒక్కొక్క ఆవుని అక్కడ గడ్డి పెట్టా కదా, అందుకు నా దగ్గరికి ఎలా వస్తున్నాయి చూడండి. ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి. అదిగో ఇంకా చూడు అలా నిమ్ముడుతూ ఉంటే ఎంత హాయిగా ఫీల్ అయ్యాయో ఏమో మరి, ఎంత బాగా వచ్చాయో నా దగ్గరికి. చూడండి అదైతే అలా అనిపించుకుంటానే ఉంది, ఇలా గొంతెత్తి. అంటే ఏదో చిన్న బేబీస్ మన ఇంట్లో పిల్లలు వచ్చి ఎలా గోమ్ చేస్తాయో అలా చేస్తున్నాయి అనమాట నా దగ్గరికి వచ్చి. ఇక్కడ పాలు దొరుకుతాయి అనమాట, ఆవు పాలు. అవి అడిగితే అయిపోయాయని చెప్పారనమాట. ఇంకా అందుకే చేసేది ఏం లేక వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.